ఈ మధ్య పలు భారీ సినిమాలు 3 గంటల నిడివితో థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవర కూడా 3 గంటల నిడివితో వస్తుందని మొదటి నుంచి వినిపించిన మాట. సెన్సార్ పూర్తి కావడానికి ముందు ఈ మూవీ రన్ టైం 3 గంటల 10 నిమిషాలని కూడా ప్రచారం జరిగింది. దేవర అనేది 3 భాగాలుగా వస్తున్న సినిమా. అలాంటిది మొదటి భాగమే 3 గంటలకు పైగా నిడివి అంటే రిజల్ట్ ఏమవుతుందోనని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత 2 గంటల 58 నిమిషాలకు రన్ టైం లాక్ అయిందని తెలిసి కూల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇది కూడా ఫైనల్ రన్ టైం కాదని, నిడివిని మరింత కుదించారని సమాచారం. అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్తో విజువల్ వండర్లా రూపొందే దేవరా లాంటి భారీ సినిమాలకు 2 గంటల 58 నిమిషాల రన్ టైం అనేది సరైనదే. ప్రేక్షకులు నిడివి ఎక్కువని ఫీల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ దేవరా టీం నిడివి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు నిడివిని కుదించి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే మరో 5 నిమిషాలకు పైగా కోత విధించినట్లు వినికిడి. ఇందులో భాగంగా దావుదీ సాంగ్ ని కూడా తొలగించినట్లు న్యూస్ వినిపిస్తోంది. దేవరా పార్ట్ 1కి దర్శకుడు కొరటాల శివ 2 గంటల 42 నిమిషాల క్రిస్పీ రన్ టైం ని లాక్ చేశాడట. నో స్మోకింగ్ యాడ్స్, టైటిల్ కార్డ్, ఎండ్ క్రెడిట్స్లు కలుపుకొని 2 గంటల 52 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. విడుదలకు ముందే నిడివిని మరింత కుదించి క్రిస్పీ రన్ టైంతో రావడం అనేది మంచి ఆలోచనే అయినప్పటికీ దావుదీ సాంగ్ని తొలగించడం అనేది ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఇండియన్ స్టార్స్లో బెస్ట్ డాన్సర్స్లో ఎన్టీఆర్ ఒకరు. సరైన మాస్ సాంగ్ పడితే ఎన్టీఆర్ ఏ రేంజ్లో డాన్స్ అదరగొడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దావుదీ రూపంలో దేవరాలో అదిరిపోయే డాన్స్ నంబర్ ఉందని తెలిసి ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. అయితే ఇది సినిమాలో ఉండదని, కేవలం రోలింగ్ టైటిల్స్లో వస్తుందన్న న్యూస్తో కాస్త నిరాశ చెందారు. ఇక ఇప్పుడు మొత్తానికే ఆ సాంగ్ని తొలగించారనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరి దేవరా నిడివి, దావూదీ సాంగ్ తొలగింపు గురించి వార్తలు ఎంతవరకు నిజమనేది మరో వారం రోజుల్లో తెలియనుంది.